హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈ రోజు వీడియో వచ్చేసి మీషోలో తీసుకున్న బ్యూటిఫుల్ శారీస్ అండ్ కొన్ని ఫ్యాన్సీ డ్రెస్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో వీడియో లాస్ట్ దాకా చూడండి. మీకు కనుక నచ్చితే నేను ఇచ్చే లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ శారీ వచ్చేసి మంచి ప్యూర్ డోలా ఫ్యాబ్రిక్ లో వచ్చిందండి. అండ్ మంచి రాణి పింక్ అన్నమాట. మంచి ప్యూర్ డోలా ఫ్యాబ్రిక్ లో వచ్చింది. ఫ్యాబ్రిక్ చూసారా? అసలు క్వాలిటీ అయితే శారీ చాలా అంటే చాలా బాగుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా జెరీ లైన్స్ వచ్చింది. సూపర్ క్వాలిటీలో అయితే ఉందండి శారీ అయితే. మనకి షోరూమ్స్ లో ఏదైతే శారీ మంచి బడ్జెట్ లో వస్తుందో ఆ టైప్ ఆఫ్ శారీ ఇంకా మంచి బడ్జెట్ లో మనకి మీషోలో అయితే అవైలబుల్ ఉంది. సో సూపర్ క్వాలిటీ ఉంది, అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ పైన సైడ్ బార్డర్ కూడా వచ్చేసి ఇలా అయితే వస్తుంది. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. నాకు కనిపించిన కలర్స్ వర్క్ నేను లింక్స్ పంపిస్తాను. నాకు అంటే ఒక్కొక్కసారి కొన్ని కలర్స్ లో సింగిల్ ప్రోడక్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓకే, దీంట్లో వచ్చిన బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా బ్రౌన్ కలర్ లో వచ్చి ఇలా మీనాకారి ఇదంతా మెరూనిష్ బ్రౌన్ లాగా అయితే ఉందన్నమాట బ్లౌజ్ పీస్. సో అంటే దీనికి బ్లౌజ్ పీస్ డిఫరెంట్ గా వచ్చింది యాక్చువల్లీ. అయితే ఎందుకో ఏమో నేను అన్నిటికీ ఇలా రాదేమో, లేదా ఇలాగే వస్తుందో ఒకసారి చెక్ చేస్తాను. మీకు మీషో పేజ్ అయితే సైడ్కి ఇచ్చేస్తాను. దీనికైతే మాత్రం ఇలా మెరూనిష్ బ్రౌన్ అయితే వచ్చింది బ్లౌజ్ పీస్. మొత్తం బెనారసీ బ్లౌజ్ పీస్ అండి. ఈ బ్లౌజ్ పీస్ క్వాలిటీ కూడా చాలా అయితే బాగుంది. చూడండి, మొత్తం కూడా జెరీ వీవింగ్ అయితే వచ్చింది. ఆల్ ఓవర్ వర్క్ బ్లౌజ్ అవసరం లేదు, ఇదే హెవీ వర్క్ లాగా కనిపిస్తుంది. అండ్ శారీకి వచ్చేస్తే చూడండి, ఈ శారీ వచ్చేసి నాకు తెలిసి చాలా మందికి నచ్చేలాంటి శారీ అండి. మన దగ్గర ఏ బ్లౌజ్ ఉన్నా దాంతో పేరప్ చేసి కట్టుకోవచ్చు. మొత్తం కూడా శారీ అయితే ఇలా వస్తుంది. కింద పైన సేమ్ టైప్ ఆఫ్ బార్డర్ కాబట్టి ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఇది ఎండ్ దగ్గర నుంచి వస్తున్నాం కాబట్టి మనకి అక్కడ ప్లెయిన్ క్లాత్ అనేది లేదు. చూసుకోండి, ప్లెయిన్ క్లాత్ లేదు. ఆల్ ఓవర్ ద శారీ మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి పళ్ళు వచ్చేసి మనకి జెరీ టిష్యూ లైన్స్ అయితే వచ్చాయి. చూడండి, మీకు జెరీ టిష్యూ లైన్స్ కనిపిస్తుందా? ఇలా అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ వచ్చేసి ఇలా ఉంది పళ్ళు దగ్గర. అండ్ ప్లెయిన్ శారీ దగ్గర అయితే ఇలా ఉంది. ఏమీ తట్టుకోవడానికి లేదు. అండ్ శారీ క్వాలిటీ అయితే మాత్రం శారీ క్వాలిటీ చాలా బాగుంది. మనం ఇంకేదైనా బ్లౌజ్ తో కలిపి పేరప్ చేసుకున్నా కూడా లుక్ వైజ్ చాలా బాగుంటుంది. మంచి లుక్ అయితే ఉంది, మంచి కలర్ కూడా ఉంది. శారీ వచ్చేసి ఇది వచ్చేసి మంచి జిమ్మీ చోక్ టైప్ ఆఫ్ శారీలోనే ఆర్గెన్జా టిష్యూ శారీ అనొచ్చు అనుకుంటా. ఆర్గెన్జా మిక్స్డ్ గా వచ్చి టిష్యూ లాగా షైనీ థ్రెడ్ కలిసింది అనమాట శారీలో. అండ్ ఆల్ ఓవర్ ద శారీ మనకి ఈ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది. కట్ వర్క్, స్కాలప్ వర్క్, యాప్లిక్ వర్క్ అనేది కాదు కానీ స్కాలప్ వచ్చేసి థ్రెడ్ వర్క్ అనమాట. యాప్లిక్ వర్క్ కొంచెం వేరేగా ఉంటుంది. నేను లాస్ట్ టైం ఒక మంచి డ్రెస్ చూపించాను మీషోలో. ఆ డ్రెస్ కి మంచి యాప్లిక్ వర్క్ తో అయితే వచ్చింది. సో ఇది వచ్చేసి పళ్ళు అండి. పళ్ళు అంతా కూడా ఇలా హెవీగా వర్క్ అయితే వచ్చింది. 2.5 మీటర్స్ ఇలా శారీ సెల్ఫ్ బార్డర్ అలా కాకుండా సెల్ఫ్ థ్రెడ్ వర్క్ వచ్చింది శారీ అంతా. సో చూడండి, మనకి ఇక్కడ వరకు అయితే వస్తుంది పళ్ళు. అండ్ కింద పార్ట్ అంతా కూడా ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ నుంచి స్టెప్ కుర్చీలు అనమాట. శారీలో కుర్చీలు వచ్చేసి మనకి కింద ఇక్కడ వర్క్ అయితే వస్తుంది. సో ఓకే, అండ్ కంప్లీట్ శారీ అంతా కూడా మనకి టిష్యూ మిక్స్డ్ ఆర్గెన్జా టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. సూపర్ ఫ్యాబ్రిక్ అండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది. రఫ్ అండ్ టఫ్ వాషబుల్ అండి, రఫ్ అండ్ టఫ్ వాష్ చేయొచ్చు. ఇదిగోండి, శారీ ఎండింగ్ పార్ట్ లో వచ్చేసరికి మనకి థ్రెడ్ వర్క్ అనేది లేదు. స్కాలప్ ఫస్ట్ రౌండ్ అనేది ఇలా ప్లెయిన్ వస్తేనే మనకి శారీ అనేది నిలబడుతుంది. శారీలో వచ్చిన బ్లౌజ్ వచ్చేసి మనకి శారీలో ఏదైతే వైట్ కలర్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందో కాంట్రాస్ట్ గా బ్లూ, లైట్ ఆక్వా బ్లూ అండి ఇది. అండ్ ఇదిగోండి, బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఈ ప్యాటర్న్ లో వస్తుంది అనమాట. హ్యాండ్స్ కి కూడా కింద ఇక్కడ వర్క్ అయితే వస్తుంది. సెల్ఫ్ శారీ లానే క్లాత్ అంతా సేమ్ ఉంటుంది. బ్లౌజ్ కి వచ్చేసరికి అక్కడక్కడ ఇలా లీవ్స్ బూటీ అయితే వస్తుందండి. ఇలా సెల్ఫ్ గానే కనిపిస్తుంది. ఇది ఏదైతే వచ్చిందో హ్యాండ్స్ ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కి మంచి డిఫరెంట్ స్టైలింగ్ చేయొచ్చు. ఈ ఫ్యాబ్రిక్ కి నిలుస్తాయి ఆ డిజైన్స్ ఏమైనా చేసినా కూడా బ్లౌజ్ పీస్ లో. అండ్ ఇదిగోండి, శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. డిజైనర్ గా ఫ్యాన్సీ శారీ అని చెప్పొచ్చు. మంచి ఆల్ ఏజెస్ ట్రై చేయొచ్చండి. మంచిగానే ఉంది, థిక్ గా. అంత సింగిల్ పళ్ళు వేసుకున్నా కూడా చాలా బాగా కనిపిస్తుంది. బ్యూటిఫుల్ కలర్, టీల్ బ్లూ అంటారు కదా, టీల్ బ్లూ అనమాట. కలర్ ట్రెండింగ్ శారీ అనమాట. యాక్చువల్లీ ఇది చూసాను నేను ఒకరి వీడియోలోనే చూసా. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, సూపర్ ఉంది అనేసి అలా చేస్తే సరే నేను కూడా పెడదాం అనేసి పెట్టాను అనమాట. అవునండి, ఈ ఫ్యాబ్రిక్ పర్చేస్ చేసి మనం లేస్ కుట్టుకుంటే బయట సికింద్రాబాద్ లో మెయిన్ గా ఒకప్పుడు అలాగే కుట్టుకునే వాళ్ళు, చాలా ప్రైజీ పడేది. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా మంచి ఫ్యాబ్రిక్.
ఇది రఫ్ అండ్ టఫ్ యూసేజ్ చేయొచ్చు. ఈ ఫ్యాబ్రిక్ బయట కాస్ట్లీ కూడా పడుతుంది. జస్ట్ మనం థాన్స్ లో అలా తీసుకుంటే వీళ్ళు తీసుకొని ఇలా లేస్ అయితే కుట్టించారనమాట. సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఇది మనం సెల్ఫ్ గా పార్టీ వేర్ శారీస్ ఎలా డిజైన్ చేసుకుంటాం అలా అయితే ఉంది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను వేరే వాళ్ళ వీడియోస్ చూసి అరే నిజంగా ఇంత బాగా వచ్చిందా, ట్రై చేద్దాం అనేసి అయితే ట్రై చేశా. చాలా బాగా వచ్చింది శారీ అయితే. సో ఆల్ ఓవర్ ద శారీ చూసేద్దాం. ఇదిగోండి. ఓకే, ఇక్కడ పళ్ళు కాబట్టి 2 మీటర్స్ 15 సెంటీమీటర్స్ వరకు అయితే మనకి ఇట్లా బార్డర్ అయితే స్టిచ్ చేశారు. ఓకే, అండ్ ఆల్ ఓవర్ ద శారీ చెప్పాను కదండి దానిలో తీసుకొని కుట్టారు కాబట్టి నాకు తెలిసి అలా ఎవరు సెల్ చేస్తున్నట్టున్నారు. కుట్టారు కాబట్టి ఈ బూటీ అనేది పై వరకు వచ్చింది మనకి. ఇది క్లాత్ థాన్స్ లో దొరుకుతుంది. అలా లేసి కుట్టించారు. నేను పర్సనల్ గా ఒకటి కుట్టించుకున్నాను అట్లాగే. ఈ ఫ్యాబ్రిక్ ఎంత వాష్ చేయండి ఏమవ్వదు. ఎవర్ గ్రీన్ ఫ్యాబ్రిక్. కొన్ని ఇయర్స్ నుంచి కూడా ఈ ఫ్యాబ్రిక్స్ ఆర్ ఎవర్ గ్రీన్ అంతే. ఇదిగోండి శారీ ఇక్కడ వచ్చేసి ఓకే బ్లౌజ్ బార్డర్ పీస్ కూడా ఇచ్చారు బ్లౌజ్ కోసము. ఇగో ఎండ్ పార్ట్ ఆఫ్ ద శారీ చివర్లో ఎండ్ లో కింద మనకి బార్డర్ రాలేదు. జస్ట్ ఒక 1/2 మీటర్ పైన. కాకపోతే ఆల్ ఓవర్ ద శారీ ఈ సీక్వెన్స్ వర్క్ బూటీ అనేది ఉంది. సీక్వెన్స్ వర్క్ బూటీ అయితే ఆల్ ఓవర్ ద శారీ ఉంది. బ్లౌజ్ పీస్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ ఇచ్చారు. ప్లెయిన్ ఇచ్చి లేస్ వర్క్ అనేది సపరేట్ ఇచ్చారు. మనం కావాలంటే హ్యాండ్స్ కి లేస్ వేసుకొని కుట్టుకోవడానికి లేస్ హ్యాండ్స్ కి వేసుకోవచ్చు. లేకపోతే ఇదిగోండి ఇలా షోల్డర్ పై కూడా ఇలా లేస్ వేయించుకుంటున్నారు ఈ మధ్య. అలా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. ప్యూర్ 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 ఫ్యాబ్రిక్ అనమాట. చాలా బాగుంది. బ్లౌజ్ పీస్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగా ఇచ్చారు. సో చూడండి మంచి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్. మంచి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్. జార్జెట్ షిఫాన్ ఫ్యాబ్రిక్. అసలు క్వాలిటీ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ నాకు బాగా నచ్చింది. అండ్ శారీ వచ్చేసి మాత్రం ఆసమ్ అండి. సెల్ఫ్ గా పార్టీ వేర్ డిజైన్ చేసుకునే లాంటి శారీస్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కూడా ఇలా డిజైన్ చేసుకొని మనం అలా ఖర్చు పెట్టుకునే కంటే ఇలా డైరెక్ట్ శారీ పర్చేస్ చేసుకోవడం బెటర్ కదా. చాలా బాగుంది. మీకు వర్క్ అనేది బార్డర్ దగ్గరగా చూపిస్తాను. ఇదిగోండి ఫినిషింగ్ కూడా చూడండి నీట్ గా, ఎక్కడ కూడా ఉట్టిగా కనపడట్లేదు. ఆ క్లాత్ నీట్ గా మడతపెట్టి ఫినిషింగ్ అనేది చేశారనమాట. సో ఓకే, ఇదంతా కూడా ఇలా సీక్వెన్స్ వర్క్ అయితే కనిపిస్తుంటది. చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ ఆఫ్ ద క్లాత్ అయితే. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకైతే ఇస్తే మాత్రం చాలా హ్యాపీ పడతారు. సూపర్ ఉంటుంది కట్టుకుంటే. అండ్ వన్ మోర్ థింగ్ అండి, మీషోలో తీసుకున్న ఇది ఇట్లా కాటన్, మంచి కాటన్ ఫ్రాక్ అనమాట. ఎప్పుడన్నా బయట అవుటింగ్స్ కి అలా వెళ్తున్నా కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంది ఫ్రాక్ అయితే. సో వేసుకుంటే కూడా లుక్ బాగుంది, కానీ షేర్ చేయలేను. ఇదిగోండి స్లీవ్లెస్ కదా, మనం కావాలనుకుంటే ఏదైనా జీన్స్ కోట్ తోటి పేరప్ చేయొచ్చు. చాలా బాగుంది. సైజెస్ కూడా పర్ఫెక్ట్ వచ్చింది. ఎల్ సైజ్ అయితే ఎల్ సైజ్ పర్ఫెక్ట్ వచ్చింది. ఫ్రంట్ లో ఇలా అయితే వస్తుంది. బ్యాక్ వచ్చేసి ఇలా ఎలాస్టిక్ అయితే వస్తుంది. ఇదిగోండి దీంట్లో ఒక పింక్ అయితే తీసుకున్నాను. అది కూడా బాగుంది. రఫ్ అండ్ టఫ్ యూస్ చేసేలాగా. దీంట్లో ఇంకో కలర్ వైట్ కి ఇలా బ్రౌన్ లైన్స్ అనమాట. సో చూడండి ఇలా అయితే వస్తుంది. దీనిపైన మనం కావాలనుకుంటే మంచి జీన్స్ కోట్ తోటి పేరప్ చేయొచ్చు. బాగుంటుంది. జీన్స్ కోట్ తోటి ఫ్రాక్ వేసుకున్నా కూడా ఇలా స్లీవ్లెస్ అయితే ఉంది. కోట్ తోటి వేసుకుంటే కూడా సూపర్ ఉంటుంది అనమాట. అండ్ వన్ మోర్ ఐటమ్ వచ్చేసి ఇవి ఇలాంటి ప్రోడక్ట్స్ శారీస్ చూసేవాళ్ళు శారీస్ చూస్తారు. ఇలా ఫ్రాక్స్ కానీ ఇలా స్కర్ట్స్ చూసేవాళ్ళు స్కర్ట్స్ చూస్తారు. వాళ్ళకి ఎవరికి ఏది యూస్ఫుల్ అయితే దాన్ని బట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి స్కర్ట్ అనుకుంటున్నారా? సో చూడండి ఒకసారి అయితే జీబ్రా లైన్స్ వచ్చి స్కర్ట్ కాదు, ఇది ప్యాంట్ అనమాట. సో చూడండి ఎంత పెద్ద అంబ్రెల్లా అయితే వచ్చిందో. వావ్, అసలు ఇది క్రేప్ క్లాత్, షిఫాన్ క్లాత్ అయితే కాదు, క్రేప్ క్లాత్. దీనిపైన లైన్స్ అయితే వచ్చాయి. లైనింగ్ క్లాత్ రాలేదు. రాకపోయినా కూడా క్యారీ చేయొచ్చు, అంత వెడల్పుగా వచ్చాయి ప్యాంట్స్ అయితే. ఐ మీన్ చూడండి అంబ్రెల్లా. సో ఇది స్కర్ట్ లాగే కనిపిస్తుంది వేసుకుంటే అయితే. అండ్ ఎలాస్టిక్ కూడా బాగా వచ్చింది. విత్ పాకెట్ వస్తుంది. పాకెట్ కూడా వచ్చింది. ఇదిగోండి ఇట్లా పాకెట్ వచ్చింది. అండ్ ఎలాస్టిక్ కూడా బ్రాడ్ ఎలాస్టిక్ కాబట్టి చాలా బాగుంటుంది. మంచి బ్లాక్ టాప్ తోటి పేరప్ చేస్తే సూపర్ ఉంటుంది. సో చూడండి డాన్స్ కి అలా కొందరైతే అలా చూస్తూ ఉంటారు, వేసుకోవచ్చు. స్టైలిష్ గా దీన్ని మంచి క్రాప్ టాప్ తోటి పేరప్ చేస్తే సూపర్ ఉంటుంది. బ్లాక్ క్రాప్ టాప్ ఏదైనా చూపించండి అక్క అని అడుగుతున్నారు. సో చూద్దాము, నేను అప్కమింగ్ వీడియోస్ లో ట్రై చేస్తాను. సో ఇదైతే ఇప్పటికైతే స్కర్ట్ లాంటి ప్యాంట్ అయితే ట్రై చేశాను. ఇఫ్ ఇంట్రెస్టెడ్ మీరు కూడా ట్రై చేయొచ్చు. ఈ పేజ్ లో ఇంకొక 4 వెరైటీస్ ఉన్నట్టున్నాయి. సో నేనైతే ఇది తీసుకున్నాను.
ఎందుకంటే వైట్ టాప్ కి పేరప్ చేయొచ్చు, బ్లాక్ షర్ట్ కి కూడా పేరప్ చేయొచ్చు. బ్లాక్ షర్ట్ కి ఎక్కువ బాగుంటుంది. ఓకే, సో ఇదండి నా వీడియో. మీకు కనుక నచ్చితే లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.